ప్రజలకు అందరికీ నమస్కారం. అసలు చాలా రోజుల నుంచి అందరూ అడుగుతున్నారు, సార్ అందరికీ హాస్టల్ ఉంది, ఇక్కడ మోడల్ స్కూల్ ఉంది, మోడల్ స్కూల్ ఏమో గర్ల్స్ ఉంది హాస్టల్, ఇక్కడ బాయ్స్ కు ఎక్కడ కూడా హాస్టల్ లేకుండా అయిపోయింది, ఎస్టీస్కి హాస్టల్ ఉంది అక్కడ, మళ్ళీ ఎస్సీలకు హాస్టల్ లేదు, నారాయణగిరిలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఉంటుంది, ఇక్కడ ఎక్కడ కూడా హాస్టల్ లేదు అని అంటే చాలా అనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా అంటే నేను ప్రపోజ్ చేయడం నా వంతు అయితే అఖిలేష్ రెడ్డి గారు దీన్ని ప్రయత్నాలు చేసి తీసుకురావడంలో వాళ్ళు అందరికీ చెప్తా ఉన్నారు. చాలా ఎక్కడంటే పోతుండే మన హాస్టల్ ఎక్కడ పోవచ్చు, ఇక్కడ నారాయణకి గారికి అవసరం ఉన్నది, ఎమ్మెల్యే గారు అడిగిండ్రు, ఎమ్మెల్యే గారు ఇంట్రెస్టెడ్ ఉన్నారని చెప్పేసి వాళ్ళు వేరే ఉన్న హాస్టల్ పోయేది కూడా తీసుకొని వచ్చి నారాయణకి గారికి సాక్షి జరిగింది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నా కూడా ఎప్పటికప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. మా నారాయణకి వెనుకబడ్డ ప్రాంతం అని అడిగితే సార్ ఏదంటే అది కూడా సార్ మీరు పెట్టండి, మేము సాక్ష్యం చేపిస్తామని చెప్పేసి చెప్తా ఉంటాడు. చాలా పట్టుదల ఉన్న వ్యక్తి, నేను ఎట్లనో ఆయన కూడా అట్లా అనుకున్నది సాధిస్తాడు. ఇట్లా ఏం చేయాలి యూజువల్గా ఆఫీసర్ దగ్గర ఎప్పుడు చెప్తా ఉంటుంది, ఆఫీసర్ దగ్గరికి మండల ఆఫీసులో కానీ ఎంపీఓ కానీ ఎంఆర్ఓ కానీ జిల్లాధికారి దగ్గర రెవెన్యూ అధికారి దగ్గర కానీ పోతే వాళ్ళు రూల్ పొజిషన్ చెప్పి కాకపోతే ఇది కాకపో అని సరే, అది కాకపోతే కూడా కొన్ని విషయాలు ఏముందంటే మనం అనుకోని రూల్స్కి పక్కకు పెట్టేసి బీదోళ్ళని సాయం చేయాలనుకుంటే రూల్స్ పక్కకు పెట్టి వాళ్ళకి సాయం చేయాలి, రూల్ గురించి ఆలోచించొద్దని చెప్తా ఉంటుంది. అట్లా ఇట్లా ఇది ప్రాబ్లం ఉంటే కూడా దాన్ని ఇట్లా సాల్వ్ చేయాలి, ఇట్లా హెల్ప్ చేయగలుగుతాం. ఫర్నిచర్ కింద లేదు అంటే 50 మంచాలు అంటే డబుల్ కాట్ ఇద్దరు ఉండేటట్లు 50 మంచాలు ఇస్తే 100 మందికి మనకి సరిపోతుందని చెప్పేసి ఇంతకుముందు మనం కస్తూర్బా స్కూల్ గురించి కూడా ఈ బిల్డింగ్ చూసినాం. కస్తూర్బా స్కూల్ రాలేదు వాళ్ళు ఏ కారణం వల్ల మనకు నారాయణఖేడ్లోనే అక్కడ ఉన్న బిల్డింగ్లోనే అకామిడేట్ చేసుకొని అక్కడ కస్తూర్బా స్కూల్ రన్ చేయడం జరుగుతూ ఉంది. కస్తూర్బా స్కూల్కి ఆల్రెడీ మనం ప్లేస్ ఇచ్చినాం, మీకు అందరికీ తెలుసు. అక్కడ తర్వాత ఇట్లనే మర్చిపోతే మనం పోతాం. నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటా, అరే చిన్న చిన్న దావత్లకు విలువకుండా పెండిలు గిడ్డలు ఉంటే విలువ ఉండే అక్కడ చూడలేదు. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి 150 కస్తూర్బా స్కూల్ మంజూరైనా సూచన నాగలిగిద్దు ఏమంటే నాగలిద్ద లేదు. అర్థం చేసుకోండి మీరు. మళ్ళా పోయి కూర్చొని మాధవరెడ్డి గారు దగ్గర కూర్చొని ఏంటి అక్కడ పోయి కూర్చొని మళ్ళీ వాళ్ళందరితో మాట్లాడి నారాయణఖేడ్ది మళ్ళీ తెప్పించుకొని మళ్ళీ పెట్టి నాకు ఇంటి పరిస్థితుల్లో నాగలిద్ద రావాలని చెప్పిన త్వరలో 7 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం. మనకి 7 కోట్ల రూపాయలతో కస్తూర్బా మనకి స్కూల్ కూడా మళ్ళీ నాగలిగిద్దరికి వస్తుంది, పర్మనెంట్ బిల్డింగ్ అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అడ్డు లక్ష్మణ్ గారు ఉన్నారు, వారు ఎప్పుడు పోయినా కూడా పాజిటివ్గా స్పందిస్తారు. ఎస్డిఎఫ్లో ఎన్నో రోడ్లు మనకు కనీసం అంటే ఒక 10 కోట్ల రోడ్లు ఇచ్చింది. ఈరోజు కూడా మనం ఈరోజు రామ్సింగ్ తాండాకు మనము ఆ రోజు రోడ్డు స్టార్ట్ చేసి రావడం జరిగింది. కంకిలో ప్యాకేజ్లో 3 ఎస్డిఎఫ్లో 3 తాండాలకు రోడ్డు కూడా ఆల్మోస్ట్ వర్షాకాలం ఉన్నది, డాంబర్ తర్వాత చేసినా సరే ముందు రిపేర్ చేయండి అంటే అది రిపేర్ చేస్తాము. ఈరోజు కూడా మనకి ఇది రిపేర్ చేయడం స్టార్ట్ చేసారు. ఈ ప్యాకేజ్లో కూడా 5 రోడ్లు ఉన్నాయి మనకు. కొండనాయక్ తాండా ఆ రోడ్డు, తర్వాత బత్తు తాండా రోడ్డు, చందర్ తాండా రోడ్డు, తర్వాత రామ్సింగ్ తాండా రోడ్డు, ఇవన్నీ 5 రోడ్లు ఉన్నాయి మనకు. ఇక మున్నా తాండా పేపర్లు వచ్చింది. ఇక పేపర్లోకి ఏమైపోయిందంటే తప్పు అర్థం చేసుకోవద్దు, కానీ మీ పేపర్ విలేకరులు నేను ఒకటే చెప్తున్నా, ఎంత కష్టమవుతున్నదని ఆలోచన చేయాలి. ఎంత తిరుగుతున్నా ఏమవుతున్నది, ఫండ్స్ వస్తలేవు, గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు, అయినా సరే ఒట్టిగా తీసుకొని పోయి ఏదో చిన్న పొరపాటు జరిగితే ప్రభుత్వం మీద బురద కార్యక్రమం పెట్టుకున్నారు. హాస్పిటల్లో డాక్టర్లు ఎప్పటికీ కంటిన్యూస్గా పనిచేసుకుంటే వాళ్ళు ఎక్కువ ఒక పూట ఎప్పుడన్నా డాక్టర్ డైరెక్ట్ టైంకి లేకపోతే, ఎందుకంటే ఉన్న డాక్టర్లే ఎమర్జెన్సీ చూడాలి, వాటిలో చూడాలి, అన్నింటిలో చూడాలి. ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు డాక్టర్ లేకపోతే సరే డాక్టర్ ఎవరు లేదని 2 గంటల రాత్రి ఫోన్ చేస్తాను. అరే ఎందుకు ఆయన సూపరింటెండెంట్ నేను ఫోన్ చేస్తే సార్ ఆయన వేరే వాటిలో చూస్తున్నాడు సార్, ఎమర్జెన్సీకి వెళ్ళి ఇప్పుడే పోయినట్ట 5 నిమిషాలు అయిందని చెప్తారు. దాన్ని పోయి ఈ పబ్లిసిటీ చేసి కుదరదలకి తీసుకొని పోతారు, వీడియో తీస్తారు, వీడియోలు వైరల్ చేసి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఎంపీ ఏం చేస్తున్నాడు, డాక్టర్ లేదని చెప్తారు. ఇప్పుడు నాగిలిద్ద సరే కసుగుద్ది సిఎస్సికి కళ్యాణ్ సిఎస్సికి 14 మందిని ఇచ్చిన అనెస్టిస్టు, పిడియాట్రిషియన్, 2 గైనకాలజిస్టులు, ఒక ఆర్థోపెడిషియన్, ఇంతమంది డాక్టర్లకు నేను ఇచ్చిన. వాళ్ళు అక్కడ కూడా డాక్టర్లకు ప్రొవైడ్ చేసిన. అసెంబ్లీలో మాట్లాడే నేను
అసెంబ్లీలో మాట్లాడినందువల్ల అందరూ అలర్ట్గా ఉండి మొత్తం మరి నారాయణ గేడ్కి ఎమ్మెల్యే గారు ప్రస్తావించారు అసెంబ్లీలో 2 సార్లు అని వాళ్ళందరికీ ఫుల్ ప్రెషర్గా స్టాప్ ఇచ్చారు. అందుకే ఇద్దరే వచ్చి జాయిన్ అయ్యారు. ఏం చేయమంటారు చెప్పుకుంటారు. ఇద్దరే 14 మందికి ఇద్దరు ఆడిద్దరు జాయిన్ అయ్యారు. మళ్ళీ ఆడ ఉన్నోళ్ళు ఏరియా హాస్పిటల్కి వెళ్ళి 2-3 డాక్టర్లు వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళ జాగాలో కొత్తగా రీప్లేస్ అయ్యారు కానీ చేస్తే ఎవరు వచ్చి జాయిన్ అవుతారు. నేను పోయి మసగా కొట్టాలని ఏం చేయాలి నేను మీరే అర్థం చేసుకోలేదు. పోనీ ఆడికి కూడా చెప్పినాను, ఎవరికి కూడా మీరు డెప్యుటేషన్లు ఇవ్వకండి, డెప్యుటేషన్లు క్యాన్సిల్ చేయండి. ఖచ్చితంగా మా దగ్గర టీచర్లు కానీ డాక్టర్లు కానీ ఏ ఉద్యోగస్తులైనా డెప్యుటేషన్లు బయటికి ఇవ్వకండి, బయటికి వెళ్ళి మా దగ్గరకు వస్తే ఇవ్వండి కానీ నేను చెప్తా ఉన్నాను. చెప్తే కూడా కొన్ని పరిస్థితుల వల్ల ఈరోజు మనకు పంచాయతీరాజ్ ఏఈలో 7 మంది ఖాళీ ఉన్నారు. ఇరిగేషన్లోనేమో ఇంజనీర్లను అపాయింట్ చేసి 9 మందిని మొత్తం మళ్ళీ డిప్యుటేషన్ తీసుకొని పోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పి అన్ని క్యాన్సిల్ చేయించి మళ్ళీ తీసుకురమ్మని చెప్పి అని ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తున్నాం. మనం వెనుకబడ్డ ఉన్న ఆఫీసర్లు వచ్చి పనిచేసే ఆఫీసర్లు శ్రద్ధతో చాలా మంచి ఆఫీసర్లు ఉన్నారు. వచ్చిన వాళ్ళు అరే ఇంత వెనుకబడ్డ ప్రాంతంకు మనం సేవలు అందియాలనే ఉద్దేశంతోనే వాళ్ళందరూ గట్టి కష్టపడి పనిచేస్తున్నారు. ఈ విలేకరుల భయంకు వాళ్ళు కూడా మేము రామ్ సార్ రామ్ నారాయణ గేడ్కు రామ్ మేము రామని చెప్తున్నారు. పనిచేసే ఆఫీసర్ల మీద కూడా ఎప్పుడన్నా ఒకసారి మనం రాకపోతే టైంకు రాకపోతే వాళ్ళు తీసుకొని పోయి వీడియోలు పేపర్లలో వేస్తున్నారు. వాళ్ళు ఇంకా భయపడి రాదు. ఇంకా కొంతమంది పైసలు వసూలు చేసి పైసలు ఇస్తే ఏమన్నారు ఎప్పుడన్నా ఇక పక్కకి రాకపో పైసలు వాళ్ళకి ఇచ్చేస్తే ఇక పేపర్లో రాదు ఏమి రాదు. అట్లా చేయకుండా నిజంగా పనిచేసే అధికారులకు ప్రోత్సహిస్తాం. ఎవరైతే నిజంగా టైంకి వచ్చి పనిచేస్తలేరో వాళ్ళందరికీ మనము వాళ్ళ పని చేయకపోతే వాళ్ళందరినీ చర్య తీసుకుంటాం. పనిచేసే వాళ్ళకి ప్రోత్సహిస్తామని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. నాకు తెలిసి 7 కోట్ల రూపాయలు అనుకున్నాను. 7 కోట్ల 17 కోట్ల మనకు అంత లేదు. కస్తూర్బా స్కూలు ఖచ్చితంగా మనకి కస్తూర్బా స్కూల్ వస్తుంది, బిల్డింగ్ శాంక్షన్ అవుతుంది. తర్వాత ఫండ్స్ మా మంత్రి గారి దగ్గర కూడా పోయి అడుగుతాను. నాకు కొంచెం గైడెన్స్ ఇస్తే అఖిలేష్ రెడ్డి గారు దీనికి కూడా పర్మనెంట్ బిల్డింగ్ మనం ఖచ్చితంగా చేసుకుందామని చెప్పేసి మీకు అందరికీ చెప్తాను. తర్వాత అందరికీ ఐఏఎస్ కానీ పోలీసు ఉద్యోగాలు కానీ వేరే ఉద్యోగాలను చదువుకోవడానికి బీసీ వెల్ఫేర్ అంటే బీసీ స్టడీ సెంటర్ కావాలని చెప్పి పొన్నంపురావు గారికి అడిగిన ప్రతిపాదన కూడా ఉన్నది. సంవత్సరంన్నర నుంచి దాన్ని తిరుగుతా ఉన్నా, ఫండ్స్ లేవు అని చెప్తా ఉన్నాను. కానీ ఇక ఎస్సీ దాంట్లో ఫండ్స్ ఉన్నాయని చెప్పి మన అడ్డూరు లక్ష్మణ్ గారి దగ్గరికి పోయి మాట్లాడి సార్ మా వెనుకబడ్డ ప్రాంతం నారాయణ గేడ్కు కోచింగ్ గురించి సోషల్ వెల్ఫేర్ అంబేద్కర్ స్టడీ సెంటర్ ఇవ్వాలి మాకు ఎస్సీలకు అని చెప్పేసి అడిగితే ఇమ్మీడియట్గా స్పందించి అక్కడనే నువ్వు పెట్టేసే ఇస్తా అని చెప్పింది. నేను అప్పుడప్పుడే ఆయన పిఏకి చెప్పి లెటర్ కొట్టించి సంతకం పెట్టేసి ఆయనకి ఇచ్చి చెప్పేసిన శాంక్షన్ చేయాలి మాకు నారాయణ చేసేస్తా పోవాలి. ఎంక్వైరీ కూడా పెట్టారు, సార్ కూడా చెప్పిన ఫార్మ్ చేయమని చెప్పేసి త్వరలో ఈ అకాడమిక్ ఇయర్లోనే మనకు 1-2 నెలల లోపల స్టడీ సెంటర్ వస్తుంది. ఫుల్ ప్లేటెడ్ స్టాఫ్ ఇస్తారు. అకామిడేషన్ ఇవ్వమని అడిగారు. పాత రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ అవి ఉంటే దాన్ని రెనోవేట్ చేసుకొని ఇద్దామని చెప్పిన అందరికి ఎస్సీలకు అంటే ఎస్సీలకు ఒకటే కాదు, దాంట్లో పర్సెంటేజ్ వేరే కులాలకు కూడా కొంచెం పర్సెంటేజ్ ఉంటుంది. అందరూ టీచింగ్ స్టాఫ్ మొత్తం ఇస్తా అకామిడేషన్ ఏంటంటే చెప్పారు. మనకు రేపటికి ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 గ్రూప్స్ కోచింగ్ కానీ పోలీసు ఉద్యోగాల కోచింగ్ కానీ ప్రతి ఉద్యోగాల గురించి కోచింగ్ అక్కడ నారాయణఖేడ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. త్వరలో దాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి కూడా మీకు చెప్తా ఉన్నాను. ఇన్ని కార్యక్రమాలు చెప్తా ఉంటాం. ఇంకా ప్రతిపక్షాలలో గగ్గోలు పెట్టి అది లేదు రైతులకు ఏం చేస్తారు, రైతులకు కూడా అన్ని విధాలు మనం అన్ని చేస్తున్నాం. ఒక రైతు భరోసా అడుగుతున్నారు. అది 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది. అప్పు తెరుతున్నాం, మిత్తి కడుతున్నాం. 2 ఎకరాలకు ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు రైతు భరోసా. 2 ఎకరాలంటే 12 మంది రైతులు కవర్ అయింది. ఇక పెద్ద పెద్ద భూస్వాములు రైతులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి మెల్లగా ఇద్దామని చెప్పేసి ఆపాడు. కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, వాళ్ళదే చెప్తారు అందరికి వచ్చిన ఆధార్ అని. మరి అప్పుడు డ్రిప్ లేదు, స్ప్రింక్లర్లు లేవు, మన రోటోవేటర్లు కల్టివేటర్లు ఇవన్నీ ఏం లేవు, డ్రోన్ లేవు, నాగండ్లు లేవు, తర్వాత స్ప్రేయర్లు లేవు. ఈరోజు సబ్సిడీ మీద గ్రూపుల మహిళలకు కానీ ఎఫ్పిఓలకు కానీ మనకి డోర్స్ ఇస్తా ఉన్నారు. మందు కొట్టడానికి లేబర్ దొరకకపోతే మందు కొట్టని గంట కూడా పట్టేది 20 నిమిషాలు ఒక ఎకరం మందు కొట్టిస్తాం, ఎరువు కానీ మందు కానీ. అట్లాంటిది 2 లక్షలు కడితే 6 లక్షలు వాళ్ళు ఇచ్చి సబ్సిడీ ఇచ్చి మనకు అది డ్రోన్లు ఇస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ సబ్సిడీ మళ్ళా ఇది డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్లు అవేం లేకుండే అవన్నీ ఇస్తున్నాం. ఇప్పుడు అవన్నీ ఇచ్చుకుంటారు రైతు భరోసా. స్కూళ్ళలో పుస్తకాలు ఇవ్వకుండా 3-4 దాకా ఈరోజు ఫస్టే
ఫస్ట్ ఓపెనింగ్ డే చేసుకున్నాం, పుస్తకాలు, కాపీలు, యూనిఫామ్స్ అందిస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు షార్ట్ టిఫిన్ కూడా పొద్దున టిఫిన్ కూడా పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు అనుకోండి, విద్యార్థులకు అనుకోండి, హాస్పిటల్స్ అనుకోండి, ప్రతిదీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది. కానీ ప్రతిపక్షాలు బురదజల్లే కార్యక్రమంతో మొత్తం జొన్నల గురించి, జొన్నలు అసలు ఎవరు మాట్లాడుతారు, ఫోన్ పని చేసుకోండి. అయితే మనం జొన్నల గురించి, జొన్నలు మేము కొనం, ప్రభుత్వం మేము జొన్నలు కొనము, వరికి కష్టమైంది అని చెప్పేసి అంటే మా రైతులు ఎక్కువ మటుకు జొన్నలే పండిస్తున్నారు. జొన్నలే మాకు ఇవ్వాలి, పర్మిషన్ ఇవ్వాలంటే జొన్నలు పర్మిషన్ ఇచ్చి లారీలు దొరక కొంచెం ఇబ్బంది అవుతా ఉన్నది. అయినా 2-3 సెంటర్లు పెట్టి తొందరగా తీసుకోవాలని చెప్పేసి దానికి కూడా మద్దతు ధర 3,690 రూపాయలు మద్దతు ధర ఇస్తూ ఉన్నది ప్రభుత్వం. కాబట్టి వచ్చేసారి మా జొన్నలు తీసుకుంటారో లేదు తెలియదు. ఒక జొన్నలలో ప్రభుత్వానికి 5,000 కోట్లు నష్టమైంది. 5,000 కోట్లు నష్టం అక్కడ కర్ణాటకలో కొట్టలేదు, ఇక్కడ మహారాష్ట్రలో కొట్టలేదు. అన్ని అక్కడికే తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. రైతులే తక్క, వాళ్ళే ఎక్క. ఈ దళారీ వ్యవస్థ మొత్తం పైసలేమో మనైపోతున్నాయి. ప్రభుత్వం ఇవన్నీ చూసి బంద్ చేస్తున్నది. కాబట్టి వచ్చేసారి మీరు చూడండి, వేరే పంట మార్పిడి పోవాలని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఖచ్చితంగా 5,000 కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు మనము ప్రతి ఊరుకు, తాండాకు అన్ని రోడ్లు కూడా చేసుకోగలుగుతుంది. కానీ రైతులకు సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వాలని చెప్పేసి 5,000 కోట్లు నష్టమైనా సరే అని చెప్పేసి ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేస్తాం. కాబట్టి ఇటువంటి ఏమైనా ఇక ఇందిరమ్మ ఇండ్ల గురించి మీకు చెప్పే అవసరం లేదు. ఈరోజు కనీసం 3-4 గ్రామాలలో అందరికి ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశాలు చేసుకుంటూ వస్తా ఉన్నా. 2వ విడత కూడా త్వరలో మనకు ఎంక్వైరీ చేసి అర్హత ఉన్న వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పారు. ఇళ్ళ బిల్లు ఫైనల్ బిల్ ఒకటి ఇప్పుడు స్టార్ట్ అయింది రావడం, కొన్ని చోట్ల వస్తుంది, కొన్ని చోట్ల ఇంకా రాలేదు, అది కూడా వస్తుంది. ఇందిరమ్మ ఇండ్లు కూడా కట్టుకోవడం వల్ల మిగిలిపోయినాయి, మళ్ళీ ఆల్టర్నేట్ గా కట్టుకోవడానికి వాళ్ళకి పెట్టినాం. ఇవన్నీ కార్యక్రమాలు ప్రభుత్వం చేపడతా ఉంది. కాబట్టి మీరు ఒక్కటే చూడకుండా, ప్రతిపక్షాలు చెప్పి ఒకటే అది వచ్చిందా ఇది వచ్చిందా అడుగుతారు. అది చూడకుండా ఏమేమి చేసినాం, ఇన్ని అప్పులలో ఉండి కూడా బాకీ కట్టుకుంటూ, అసలు మిత్తి కట్టుకుంటూ ఇన్ని కార్యక్రమాలు మనం చేపడతా ఉన్నామంటే ప్రభుత్వం ఎంత కష్టకాలంలో కూడా రైతుల గురించి, విద్యార్థుల గురించి, ప్రతి దాని గురించి ఆలోచిస్తున్నదని చెప్పేసి మీ అందరూ చూసి తీసుకొని ఉన్నా. అప్పుడే మా సర్పంచ్ చెప్తా ఉన్నా, అప్పుడే జవాబు చెప్పాలి. ప్రతిపక్షాలు ఏమన్నా మాట్లాడితే మీ ఆయాంలో ఏం చేసిండ్రు, మా ఆయాంలో మేము ఏం చేసినాం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి జవాబు చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నా. తర్వాత అఖిలేష్ రెడ్డి గారికి స్పెషల్ గా రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఫర్నిచర్ ఏది ఉందో మా విద్యార్థులకు తొందరగా అందజేయాలని చెప్పేసి, తర్వాత మా ఎంపీ గారు కూడా ఈరోజు వచ్చేది కూడా, ఎంపీ గారు కూడా నిన్న మీటింగ్లో, ఇండస్ట్రియల్ జోన్ మీటింగ్లో తీసుకురావాలని చెప్పడం జరిగింది. కానీ అక్కడ జనాభాతో ప్రోగ్రామ్ ఉండడం వల్ల రాలేకపోయారు. ఇక ముఖ్యంగా ఇంకోటి, మీకు ఎక్కడ కాకుండా ఒక పరిశ్రమలు రావాలి, ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకాలనే ఉద్దేశంతో మీ నాగిలిగిద్ద మండలంలోనే 150 ఎకరాలతోని మీ దగ్గర దాని ఉంటే ఎంపీ గారు నుండి శ్రీధర్బాబు ఉండి, తర్వాత జగ్గారెడ్డి గారు, నిర్మల జగ్గారెడ్డి గారు, టీజేఐసి చైర్మన్ గారు ఉండి, వాళ్ళ టర్మ్ 3 నెలలు అయిపోతుంటారు. నేను 3 నెలల పాటు మా నాగిలిగిద్ద క్లస్టర్ శాంక్షన్ చేసి బడ్జెట్ రిలీజ్ చేయాలని చెప్పేసి మరీ నేను పోయి మీటింగ్ అటెండ్ చేసి చెప్పి వచ్చిందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను.